లిటరల్ గా నాకు ఒక 2-3 మెసేజ్ చేశారు, అక్క ప్లీజ్ గో గెట్ యువర్ నెయిల్స్ డన్. ఎందుకంటే ఆ సగం నెయిల్ పెయింట్లు పెట్టుకుని ఎన్ని రోజులు అట్లుంటారని. విత్ బేబీ ఇన్ని డేస్ ఆ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కేర్ గురించి ఆలోచన కూడా రాలే. బట్ పదండి లెట్స్ గో గెట్ నెయిల్స్ డన్. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గర్ల్స్ అవుటింగ్ లాగా వెళ్తున్నాం అనమాట. ఇది నా సెకండ్ టైం చేయించుకోవడం. ఫస్ట్ టైం రైట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ చేయించుకున్నాను. బట్ అప్పుడు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగాలేకుండే. చేయించుకునేటప్పుడు నొప్పి ఉండే, చేయించుకున్న తర్వాత ఆ నెయిల్స్ తోని పనులు చేసుకోవడం గానీ, ఈవెన్ మెయింటెనెన్స్ కానీ తీసేయడం కానీ అంత తలకే నొప్పి అనిపించింది. ఇంత హెక్టిక్ అవసరం దీని గురించి అనిపించింది. తర్వాత బేబీతోని నెయిల్స్ అవి రెండు ఎట్లా థాట్ కూడా రాలేదు. చిన్న మన గోర్లు కూడా మొత్తం కడిగేసిస్తాం, అట్లా నెయిల్స్ వేయించుకునే అంత లేదు. బట్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వేయించుకోవాలనిపించింది, అందుకనే వచ్చిన. లాస్ట్ టైం లాగా ఈసారి కూడా జెల్ నెయిల్స్ అయితే లైట్ వెయిట్ ఉంటాయి అని గూగుల్ చెప్తే సేమ్ జెల్ నెయిల్స్ స్క్వేర్ షేప్ లో చిన్నగా ఈ ఫాల్ కలర్ పెట్టించుకున్నాను అనమాట. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పెయిన్ లేకుండే. బట్ ఫ్యూచర్ లో చూద్దాం ఎట్లా అనిపిస్తుంది, మళ్ళీ వేయించుకుంటున్నా లేదా అవన్నీ కూడా తెలియాలి అని అంటే ప్లీజ్ ఫాలో మీ. ఇద్దరిది నాది ఈ కలర్ ఈ షేప్ అయితే, మా ఫ్రెండ్ పింక్ అండ్ ఆల్మండ్ షేప్ పెట్టించుకుంది. ఇద్దరికి బాగా నచ్చినాయి. సో అక్కడ నుండి ఇద్దరం బయటకు వెళ్ళి బోబా తీసుకున్నాం. దిస్ క్యూట్ కఫే, అందులో డ్రాయింగ్ వేయడానికి ఇట్లా పెట్టిరనమాట. దాని అవుట్ఫిట్ అండ్ డ్రింక్ కలర్ అది, నా అవుట్ఫిట్ డ్రింక్ కలర్ నేను, ఇద్దరం వేసినాం. ఎంత క్యూట్ గా అనిపించిందో నాకైతే. డేస్ లైక్ దిస్ ఒక 4 రోజులు కష్టపడ్డాక గర్ల్స్ వెళ్తే మస్తు, మన కోసం మనం చేసుకుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇట్లా మనకు నచ్చినట్టుగా అంత నొప్పి ఏదున్నా నెయిల్స్ ఇట్లా చేతికి ఇంత అందంగా అనిపిస్తే కూడా మస్తు అనిపిస్తుంది కదా. మీరు ఎంతమంది వేయించుకుంటారు నెయిల్స్ వేయించుకుంటే, మీరు ఎంతమందికి కాన్ఫిడెన్స్ వస్తుంది కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్.